హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. సాధారణంగా హైదరాబాద్లో ఇల్లు దొరకడం అనేది చాలా కష్టం. అలాంటిది ఒక ఇల్లు 7 ఏళ్లుగా ఖాళీగా ఉంటుంది. ఎందుకు ఈ 7 ఏళ్ళు ఖాళీగా ఉంది అన్న విషయానికి వస్తే, హైదరాబాద్ నగరంలోని నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో ఒక ఇల్లు 7 ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఓ ఇంట్లో మానవ అస్థిపంజరం బయటపడింది. అయితే హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. అంటే ఈ విషయం విన్న తర్వాత నాకు ఒకటి అర్థమైంది. అంటే చుట్టాలు పక్కాలు అనేవాళ్ళు రోజుకొకసారి ఫోన్ చేయడమో, వారానికి ఒకసారి మందలించడమో, పక్క వాళ్ళ ఊసుని తెలుసుకోవడమో చేస్తూ ఉంటారు. మరి 7 ఏళ్ళు ఎలా ఉన్నారనుకుంటున్నారు? అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ ఇంట్లో 7 ఏళ్లుగా ఎవరు నివసించడం లేదట. ఇంటి యజమాని విదేశాల్లో ఉంటున్నట్లుగా స్థానికులైతే చెప్తున్నారు. ఇటీవల స్థానిక బాలురు క్రికెట్ ఆడుతుంటే ఓ బంతి ఆ ఇంట్లో పడిందట. పడిన బంతిని తీసుకొనేందుకు వెళ్లారు. తలుపులు తీయగానే ఒక మానవ అస్థిపంజరం కనిపించడంతో ఒక్కసారిగా షాకింగ్కి గురయ్యారు. వారిలో ఒకరు అస్థిపంజరం వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది పోలీసుల దృష్టికి కూడా వెళ్ళింది. వెంటనే స్పందించిన హబీబ్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇంటి ప్రాంగణాన్ని సీజ్ చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మృతుడు అమీర్ ఖాన్ అనే వ్యక్తి అయ్యుంటాడన్న అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. వివాహం, ఆస్తి విషయంలో తన సోదరులతోనే గొడవలు జరగడంతో ఆయన 7 ఏళ్లుగా కుటుంబానికి దూరమయ్యాడట. కోవిడ్ కాలంలో అమీర్ ఖాన్ కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ పోలీసులకు ఎటువంటి అధికారిక మిస్సింగ్ ఫిర్యాదు అయితే నమోదు కాలేదట. సంఘటన స్థలాన్ని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ స్వయంగా పరిశీలిస్తున్నారు. మృతుడు ఎవరో తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ బృందంతో పాటు DNA టెస్టులు, ఇతర ఆధారాలను కూడా సేకరిస్తున్నారు. మంగళవారం అధికారికంగా పంచనామా జరగబోతోంది. ఒక వ్యక్తి చనిపోయాడు లేదా ఆ వ్యక్తి కనిపించడం లేదు అంటే ఆ వ్యక్తి ఉన్న ప్రాంతాలను లేదా అతని చుట్టుపక్కలను లేదా అతని ఫ్రెండ్స్ను అడిగి తెలుసుకుంటారు. ఏది పట్టించుకోకుండా ఉన్నారు అని అంటే అది కూడా 7 ఏళ్లుగా ఒక అస్థిపంజరం ఇంట్లోనే ఉంది అంటే ఇది అనుమానించదగ్గ విషయంగానే అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.